సినీ పరిశ్రమలోనే కాదు, రాజకీయంగా కూడా 5 సంవత్సరాల పాటు ఒక ఎమ్మెల్యేగా ప్రజలతో పాటు మమేకమై ఉన్నటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు. ఒక్కొక్కరు కన్నీటి పర్యంతమవుతున్నటువంటి విజువల్స్ కూడా మన స్క్రీన్లో చూస్తున్నాం. ఉదయాన్నే చేరుకున్నారు అక్కడికి బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ కూడా. ఆయన పార్థివ దేహాన్ని చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన్ని ఓదార్చడం రాజేంద్ర ప్రసాద్ తరం కూడా కాకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా సినిమాల్లో కలిసి నటించి మెప్పించారు, ప్రజల హృదయాల్ని గెలిచారు. అటువంటి ఒక తోటి కళాకారుడిని ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోవడం కష్టతరమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల ఆయన స్వగ్రామమైన కంకిపాడులో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన చిన్ననాటి మిత్రులు, ఆయన కుటుంబానికి మంగలి అయిన పులిగిటి చిన్నరాయుడు దంపతులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 3 నెలల క్రితం ఆయన ఇక్కడికి వచ్చారని, కోటా శ్రీనివాసరావు భార్య రుక్మిణికి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన తీవ్రంగా బాధపడినట్లుగా ఆయన చిన్ననాటి మిత్రుడు చిన్నరాయుడు కూడా తెలిపారు. వ్యక్తిగతంగా ఆయన ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా అందరినీ పలకరించేవాడంటూ, తమ కుటుంబంలో తమ పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు ఎంతో ఆర్థిక సహాయం చేసిన మహా వ్యక్తి చనిపోవడం తమకెంతో బాధాకరమని వారు శ్రద్ధాంజలి కూడా ఘటించారు. సొంతూరులో ఉన్నటువంటి పరిస్థితి అది. దింపాము, నడవలేకపోతున్నాడని పట్టుకొని దించాము. ఏదో గ్లాసు గబ్బర్ నీళ్ళు తాగాడు, కాసేపు కూర్చున్నాడు, మాట్లాడాడు, మళ్ళీ కార్యకి ఇచ్చాను, వెళ్ళిపోయామండి. ఇక అదే ఆయన చూస్తాను నేను. ఇక పోతే మా మహానుభావుడు మాకు చేసిన సాయం చిన్నతనం నుంచి కూడా మాకు పెళ్లి లేని పేరెంటాలైనా ఏదో విధంగా సాయం చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా అసలు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నానంటే ఆయన వల్ల. ఇక మీరందరూ విషయం మాట్లాడుకోవాల్సింది. ఇక నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఇక విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు కోటా శ్రీనివాసరావు. రాజకీయ నేతగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు ఆయన. స్పాంటేనియస్ కామెడీతో తోటివారిని కూడా అలరించారు. ఆయన సేవలకు పురస్కారాలు కూడా వరించాయి. ఇంత ఇంట్రో ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇంకెవరు, ఆయనే కోటా శ్రీనివాసరావు. మనం చూస్తున్నాం, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, బీజేపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన ఏపీలో 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించారని. సో బీజేపీ నేతలు కూడా వచ్చి అక్కడ వీడ్కోలు తెలుపుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులర్పిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఒక పక్క సినీ ప్రముఖులు కూడా అదే స్థాయిలో అక్కడికి చేరుకుంటున్నారు. కడసారి కోటా శ్రీనివాసరావును చూడడానికి భారీగా అక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా అదే మాట, అందరితో చాలా మంచిగా ఉండేవారు, మంచి వ్యక్తిత్వం, మంచి స్వభావం అంటూ కూడా. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా తెలుగు సినీ పరిశ్రమని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, తెలుగు భాషకు సంబంధించి, తెలుగు కళాకారులకు సంబంధించి, ప్రోత్సాహకం సంబంధించి కావచ్చు, సినిమాల్లో ఏ విధంగా ముందుకు రాణించాలనే విషయాలకు సంబంధించి కావచ్చు, తన చివరి శ్వాస వరకు సినీ పరిశ్రమకు సేవ చేయాలి అనే ఒక ఆకాంక్ష కావచ్చు ఆయనలో ఎక్కువగా ఉండేది అంటూ కూడా తోటి కళాకారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు బోర్ను విలపిస్తున్నారు. ఆయన ఇక లేరు అనే వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. కోటా శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన శకం అని చెప్పవచ్చు. ఆయన ఎంచుకున్న పాత్రలో నటించేవారు కాదు, జీవించేవారు అనడంలో అతిశయోక్తి కాదు. ఆహనా పెళ్ళంటలో పిస్నారిగా నటించారు. గణేష్ సినిమాలో రాజకీయవేత్తగా, ఇలా ఏ పాత్రలోనైనా తనదైన శైలితో నటించేవారు కోటా శ్రీనివాసరావు. అవును, ఆయన నటనలో పండించిన హాస్యం, ప్రదర్శించిన
విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకునేది. విలన్ పాత్రల్లోనే హాస్యాన్ని పండించడంలో కోట పేరు ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కూడా. పలు నంది అవార్డులు కూడా అందుకున్నారు ఇప్పటివరకు. పలు పురస్కారాలు కూడా ఆయన్ని వరించాయి. రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు కోట శ్రీనివాసరావు. ఇక కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా నివాళులర్పిస్తున్నారు. మరోవైపు ప్రముఖులు సంతాపాలు కూడా ప్రకటించారు. కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన మరణం విచారకరమంటూ చెప్పారు ఏపీ సీఎం. కోట శ్రీనివాసరావు ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆయన. మరోపక్క తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆయనకి సంతాపం తెలిపారు. ఇక కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారంటూ తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు అని చెప్పారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.